ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వచనాన్ని మనము గమనిద్దాం. సహోదర సహోదరులారా, నాకు ఏం జరిగిందో అది సువార్తను ముందుకు తీసుకువెళ్ళడానికి ఉపయోగపడిందని ఇప్పుడు మీరు తెలుసుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఈ వచనము నుండి ఇక్కడ 3 పాఠాలు మనం నేర్చుకుందాం. మొదటగా, దేవుడు సవాళ్లను మంచి కోసం ఉపయోగించుకోగలడు. పౌలు జైలులో ఉన్నాడు, అయినప్పటికీ అతను తన బాధలను సువార్త వ్యాప్తి చేయడానికి ఒక మార్గంగా చూశాడు. జీవితంలో కష్టాలు దేవుని ఉద్దేశానికి అవకాశాలు కావచ్చు. 2, దృక్కోణ విషయాలు. పౌలు తన కష్టాలను దృష్టిలో పెట్టుకునే బదులు అది దేవుని పనిని ఎలా పెంచిందో అనే దానిపై దృష్టి పెట్టాడు. సానుకూల విశ్వాసం నిండిన దృక్పథం మనం పోరాటాలను ఎలా చూస్తామో మార్చగలదు. 3వది, సువార్త ఆపలేనిది. అడ్డంకులు ఉన్నా దేవుని సందేశం వ్యాప్తి చెందుతూనే ఉంటుంది. కఠినమైన పరిస్థితుల్లో కూడా మన విశ్వాసం మరియు సాక్ష్యాలు ఇతరులపై ప్రభావం చూపుతాయి. దేవుడు ఈ మాటలను దీవించి ఆశీర్వదించునుగాక.